పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరినా లేదా మళ్ళీ వాన పట్టుకునింది. ఈ వాన నన్ను ఇడిసేటట్టు లేదు. కాసేపు గ్యాప్ ఇచ్చేసరికి పానం వచ్చింది అనుకుంటే ఆడ నుంచి దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ నుంచి ఇది నా పరిస్థితి. ఇట్లా వానల్లోనే పండుకుంటా ఉంటే ఇంకా వానల్లోనే తిరుగుతూ ఉంటే 2 రోజుల నుంచి ఇంకా రేపటికి చలిజ్వరం వచ్చుద్ది. కనీసం చూసే దిక్కు కూడా లేదు నాకు. హాయ్ గాయ్స్, రాత్రి అయితే మనం ఫ్రెండ్లో స్టే చేసాము. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో రెండింటికి చెప్పాను. రాత్రి రైన్ పడుతుంది టెంట్ వేసుకొని జియో పెట్రోల్ బంక్లో మనం స్టే చేస్తున్నాం అనేది. మనం కడప నుంచి బయలుదేరేసి ఇక్కడికి సెకండ్ డే. ఫస్ట్ డే మనం రాగానే వాన పట్టుకొని నైట్ అయిపోయింది. అన్ని కిలోమీటర్లు నేను 1 డేలో కొట్టేస్తాను అనుకున్నా కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడైతే మనం అప్రాక్స్గా కరెక్ట్ సెంటర్లో ఉన్నాము, తిరుచిరాపల్లిలో. ఇక్కడ నుంచి మనం కన్యాకుమారికి వెళ్ళాలి. కడప నుంచి కన్యాకుమారికి 950 కిలోమీటర్స్ వస్తుంది అప్రాక్స్గా. 1000 వేసుకోండి, ఆ సీట్ అవుతుందిలే. కానీ ఇప్పుడు మొత్తం 1000 కిలోమీటర్స్ అనుకోండి. ఇప్పుడు హాఫ్ జర్నీ చేసాము. ఈరోజు నైట్ కల్లా మనం మిగిలిన హాఫ్ కవర్ చేస్తాము. నేను అంత కష్టపడినా నేను ఇంత మంచి పోలేకపోయాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం బ్లాగ్లో మాట్లాడదాం. సో గైస్, మనమైతే మొత్తం ర్యాక్ చేసేసినాము బైక్కి. ఇంకా మనము ఇంకా కన్యాకుమారికి ఇంకా బయలుదేరడమే. మనమైతే నైట్ స్టే ఇక్కడ చేసినాం కాబట్టి ఇంకా బయలుదేరదాం. పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరినా లేదా మళ్ళీ వాన పట్టుకునింది. ఈ వాన నన్ను ఇడిసేటట్టు లేదు. నా పని కావట్లేదు. నేను ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాను. ఒక రోజులో కొడదాం అనుకున్న జర్నీ 2 రోజులు అయింది. ఇంకా అయినా కానీ ఈ వాన ఇడసట్లా. ఏం చేయాలో అర్థమే కావట్లా. టైర్ పచ్చ నా వల్ల కావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. వానలో ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటా ఉన్నాను నేను. అయినా కానీ ఏంది కర్మ, వాన మాత్రం నన్ను ఇడతానంటా ఉందే. ఏం చేయాలి అసలు. సో ఫ్రెండ్స్, నేను మీకోసం కేవలం మీకు మంచి మంచి లొకేషన్ పెట్టడం కోసమే 2 రోజుల నుంచి వాన్లోనే రైడ్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూస్తున్నారు కదా, 2 డేస్ నిన్న పొద్దున మొదలైన వాన్లో ఇప్పటికి కూడా రైడ్ వెళ్తూనే ఉన్నాను. నేను ఆడగానే ఆపట్లేదు, ఆడగానే ఆగట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మామూలుగానే వాన సరిగ్గా కాని రావట్లేదు. ఇంకొంచెం వాన పెద్దదయింది, అసలుకే కాని రావట్లేదు. రోడ్డు ఎదురుగా 2 కార్లు పోతా ఉంటే మీరు నమ్ముతారో నమ్మరో, సగం కారు కాని రావట్లా. పైన ఆడో కాని వస్తుంది ఆ ఎర్ర లైట్ల వల్ల. ఇట్లయితే ఎట్లా హౌ ఎనీథింగ్ హౌ ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఎట్లయితే ఎట్లా నిజంగానే నాకేం అర్థం కావట్లా నా పరిస్థితి. షూలకు మొత్తం నీళ్ళైపోయినాయి. ఇట్లా వానల్లోనే పండుకుంటా ఉంటే ఇంకా వానల్లోనే తిరుగుతూ ఉంటే 2 రోజుల నుంచి ఇంకా రేపటికి చలిజ్వరం వచ్చుద్ది. కనీసం చూసే దిక్కు కూడా లేదు నాకు. నిప్పులు బండిట్టు పండుతూ ఉండదు చినుకులు. వానలు అంటే ఇంట్లో పండుకొని ఉంటాము, వానని ఏం చూస్తాం చెప్పండి. ఇట్లా బైక్ రైడ్లో వాన చూడడం సంగతి నేను అంటూ ఉండేది. ఒక్కొక్క చినుకు ఇనప రాళ్ళు తగిలితే అట్టుండదు. పట్ట హెల్మెట్లో ఒక సౌండ్ చూడండి, చిటపట అని వస్తూ ఉండదు. నాకైతే ఏం అర్థం కావట్లా. జాగ్రత్తగా పోవాలి అంతే నాకు తెలిసినంతవరకు. ఇంకా మీకు 2వ పెట్రోల్ పట్టినాము. సారీ, 3వసారి పెట్రోల్ పట్టిస్తున్నాము. ఫుల్ టైం ట్రిపుల్ 9 పట్టించాను. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి. రూపాయి తక్కువ 1000కి ఎక్కినట్టు. ఇంకా పెట్రోలు లైన్ అయితే ఫుల్గా వచ్చింది. చూద్దాం. ఇంకా మనమైతే ఇంకా కొంచెం టైం పట్టుద్ది అనుకుంటాను. చూద్దాము ఎంతసేపు పడుతుందో. $366 కిలోమీటర్స్, 366 కిలోమీటర్లు. అటు కొండ దిక్కు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొండ నుంచి పైకి ఆకాశంలోకి మేఘాలు పోతున్నాయి చూసుకోండి. చిన్నప్పుడైతే నేను ఏమనుకునేదంటే
ఆకాశం అంతా కొండ మీద నిండే ఉంటుంది. కొండ మీద నుంచి ఆకాశంలోకి పోతా ఉండవచ్చు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది అది కొండే కాదు, ఆకాశం అంటే అంతులేనిదని. అట్లా మీరు కూడా ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి అలా అనిపించిందో మనసుకి. కరెంటుకు సంబంధించిన అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏంటి అంటారు, టవర్స్, కరెంటు టవర్స్, ట్రాన్స్ఫార్మర్లు ఈ ఊరంతా ఉన్నాయి. అయితే మటుకు ఈ ఊరిని ఏమన్నా ఎలక్ట్రికల్ సిటీ అంటారో లేకపోతే ఎలక్ట్రికల్ ఊరు అంటారో తెలియదు, కానీ ఏం ఊరబ్బా ఇది? సన్న పొడుగు, సారీ నాకు అంతగా రావట్లేదు, సారీ ఏమనుకోబాకండి. బండి ఆపే టైం కూడా లేదు, ఎందుకంటే వాన వస్తుంది కాబట్టి. ఈసారి ఎప్పుడని చెప్తా, కన్యాకుమారికి 100 కిలోమీటర్లు అంట. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. యా జై మహిష్మతి. ఓ వావ్, ఓర్దిన అమ్మ జీవితము. సిమెంట్ ఫ్యాక్టరీ చూపిద్దాం అనుకుంటే నేను పోయే తట్టున్నాను రసామే. చూడండి, సిమెంట్ ఫ్యాక్టరీ కదా, ఇదంతా సిమెంట్ ఫ్యాక్టరీయే నాకు తెలిసినంతవరకు, సిమెంటే. ఎందుకంటే ఇలాంటిదే జగన్ ఫ్యాక్టరీ పొద్దుటూరులో పులివెందులోనే ఆడో నేను చూసిన, అందుకే చెప్తాను అయితే ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ అని. అంటే తమిళనాడులో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అంటే తమిళనాడులో మాత్రం వస్తుంది కదా. ఇలాగే ఉంటుంది కామెడీ అంటే, ఏం చేద్దాం, అట్లే కానీ ఎట్లయితే అట్లా వేసేసుకుందాం. కాసేపు గ్యాప్ ఇచ్చేసరికి పానం వచ్చింది అనుకుంటే ఆడ నుంచి దగ్గర దగ్గర 1/2 అవర్ నుంచి 1 అవర్ నుంచి ఇది నా పరిస్థితి. ఈ వాన్లో తోలి 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 ఏడో ఒక చోట తలకాయ పని చేసి చచ్చిపోయేటట్టున్నాను నేను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లే, మొత్తం ఇది అయిపోతుంది నా పరిస్థితి ఈ వానకి చలికి. ఏందో ఏమీ అర్థం కావట్లే ఈ వానకి. పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఇంకా 2 రోజులు 4:30 అవుతుంది. 5:30 కల్లా మనం కన్యాకుమారికి వెళ్ళిపోవాలనుకున్నా. 96 కిలోమీటర్లు ఉంది. ఇంకా మ్యాప్లో చూశాను కాబట్టి 96 కిలోమీటర్లు పక్కా చెప్తున్నా. ఇంకా ఈ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆడ చూడండి 15 కిలోమీటర్లు వస్తుంది పెట్రోల్. ఈ లోపల పెట్రోల్ బంక్ కొట్టాలా, పెట్రోల్ బంక్ దొరకాలా, లేదనుకోండి ఇంకా మన బండి తనానా హరి తరణానా వాళ్ళ తందనానాల. ఏం చేద్దాం, టైం అట్లా ఉండదు. ఓకేలే ఫ్రెండ్స్, అది చూసారా, మేఘాలు కొండ మీదకి వచ్చా, కొండ మేఘాల్లోకి ఉందా మీకు అసలు కానొస్తుందా? చూడండి, మేఘాలు కొండ మీదకి వచ్చా, కొండల్లో మేఘం ఉందా? ఏంది ఇది? ఇప్పుడు అక్క నీ అమ్మ బడవా, ఏంది అందము? ప్రకృతి ఇచ్చిన అందమా, లేకపోతే ప్రపంచంలో లేని ఒక వింత? ఏంది ఇది? ఏదో మంచి మ్యాజిక్ లా ఉండదా? అమ్మ, కన్యాకుమారికి జస్ట్ ఒక 30 కిలోమీటర్సే ఉండదు. మీరు వెయిట్ చేయండి, కన్యాకుమారికి వెళ్ళిపోయేంతాను నేను. అంత అందం చూసిన తర్వాత నాకేం మాట్లాడాలి, నోట్లో మాటలు ఏం రావట్లేదు. అమ్మ పడవ, నాకు డ్రీమే కైలాస పర్వతము. ఆ పర్వతమే నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చినట్టుండదు. నేను సచ్చినా బతికినా. ఓడి అమ్మ, ఏంది ఇది? సో గాయస్, నేషనల్ హైవే 44లో ఇంకా మనం రైడ్ చేయబోతున్నాము. నాకు తెలిసి ఇంకా టైమ్స్ మన లైఫ్ టర్న్ తీసుకోబోతుంది, నాకు అర్థమవుతుంది. కానీ అది ఏ పక్కకు టర్న్ తీసుకుంటుందో చూడాలి. నేను ఇంకా చెయ్యేదేలే అనే టైం వచ్చిందేమో, చూద్దాం. అది 31 కిలోమీటర్ ఉందంట. పండగ చేసుకుందాం. డబ్బులను పూసుకున్నట్టుండదు. నాకు నోట్లో ఎట్ట చెప్పాలో తెలియట్లేదు. మొన్న చూపించిన వెండి మీల్ ఇది, చక్రం తిరుగుతుండదు. కానీ ఇక్కడ చూడండి, కొండ మేఘాలను పూసుకునిందా.
మేఘాలు కొండను పూసుకున్నాయా? ఏం అర్థం కాకుండా ఉండదు. ఏంది ఇది? ఏందయ్యా ఇదే? నేను ఎప్పుడు చూడలే. ఇల్లు దాటొస్తే కదా చూసేదే. మహా అయితే ఆ పాండిచేరి చెన్నై. ఈరోజు చూడు చూడన్నా బడవ కొండ చూడు రసం రంగు పూసుకొని ఉంది. కొండ ఇందిరా మేఘాలను పూసుకోవడము. ఏం జరుగుతుందిరా? మైండ్ పోయిందిరా. మేఘాలు కూడా చూడు ఆ కొండకు ఎదురుగా ఏ రూపం ఉంటే ఆ రూపంలోకి మారినాయి. ఓ నా మైండ్ బాగొట్టడానికి మీరు ఎదురుపడతారు. చంగలాల తిత్తుకో. మేఘాలు బుల్లుకున్నాయని చెప్పా కదా, ఆ మేఘాలు కొండలు. ఈ కొండలను చూస్తూ ఉంటే మెంటల్ ఎక్కుతా ఉండదు. ఓకే 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 ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ దగ్గరలీ అరైన్ షార్ట్లీ ఆన్ 10 minutes. కన్యాకుమారికి రీచ్ అయిపోయినాము. నాకు అర్థమవుతుంది. ఇంకా క్లారిటీ కావాలి కదా. ఆ క్లారిటీ కోసం వెతుకులాడుతున్నా. ఆ క్లారిటీ వచ్చిందంటే ఇంకా నన్ను ఎవరు ఆపలేరు. ఆ క్లారిటీ కోసం చూస్తూ ఉన్నాను. చూడాలి ఆ క్లారిటీ ఎక్కడ క్లారిటీ ఎక్కడ. ఓ షట్, ఇంకా క్లారిటీ రాలేదు నాకు. క్లారిటీ. ఓ మై గాడ్, టమరెక్క టర్రా. ఎక్కడ క్లారిటీ అద్దో క్లారిటీ. ఇదే కన్యాకుమారి. వచ్చినాడు రా ఏనుగాడు వచ్చిండు రా. కన్యాకుమారికి వచ్చిండు ఏనుగాడు వచ్చిండు. అబ్బా కన్యాకుమారికి వచ్చిన ఇంక అమ్మా నేను కన్యాకుమారికి వచ్చినాడు ఏనుగాడు. బారుంది అమ్మా. 90 ఏళ్ళు తాగేసి వచ్చేసా. అమ్మా ఏనుగాడు కన్యాకుమారికి వచ్చిండు. సో గైస్ ఫైనలీ అయితే మనం కన్యాకుమారి సెంటర్లోకి వచ్చేసినాము. రీచ్ అయిపోయినా. ఇంకా నా డెస్టినేషన్ అయితే నేను రీచ్ అయిపోయినాను. ఇదైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రేపటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ నేనైతే రూమ్కి వచ్చేసాను. ఈరోజు నైట్ స్టే చేసేదానికి నేను రూమ్ తీసుకున్నాను కన్యాకుమారిలోనే. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. బాగా అలసిపోయాను. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఈజ్ కంప్లీటెడ్. రేపు నా రైడ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా రేపటి నుంచి వ్లాగ్స్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.